ఖర్జూరపు చెట్టు, నీకు దమ్ముంటే రారా. దేవునికి స్తోత్రం. నాకు దమ్ము లేదు, కానీ నన్ను పిలిచిన వాడు దమ్ము గలవాడు. ఆయన ఇస్తాడు, నేను కూడా వస్తా, నేను కూడా చేస్తా, నేను కూడా వస్తా, నేను కూడా చేస్తా. నా ప్రభు నా చేపట్టుకున్నాడు. నా ప్రభు ఆశ జయించాలన్నది నా ఆశ కాదు, నన్ను గెలిపించాలన్నది నా ప్రభు ఆశ. నిన్ను గెలిపించి నిలబెట్టాలన్నది నా యేసయ్య ఆశ. నిన్ను ఓడగొట్టాలని కాదు, నిన్ను గెలిపించాలన్నది నా తండ్రి కోరిక. తెలుసా నీకు ఆ సంగతి? జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ, అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టు యేసయ్యను సూచిస్తుంది. వినండి బాగా. ఖర్జూరపు చెట్టు మనల్ని సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టు సంఘాన్ని కూడా సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టు వేళ్ళు ఎప్పుడన్నా చూసారా? వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు కానీ, వేప చెట్టు, మిగిలిన చెట్లు, మామిడి చెట్టు, వేప చెట్టు, రకరకాల చెట్లు ఉంటాయి. చెట్టు ఏడుంటే వేర్లు పోయి ఆడో ఉంటాయి. భూగర్భంలో వేర్లు ఎక్కడో ఉంటాయి. కొంగటేరు ఒకటి నిలువున లోపలికి వెళ్ళిద్ది, మిగిలిన పక్క వేర్లు అన్నీ పోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి. ఓదానికి సంబంధం ఉండదు. ఒక దగ్గర నుంచి బయలుదేరుతాయి, కానీ అన్నీ సపరేట్గా ఉంటాయి. ఎంతమందికి తెలుసు మిగిలిన చెట్లు? కానీ మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ అవకాశం దొరికితే ఖర్జూరపు చెట్టు తగిన తర్వాత దాని వేళ్ళు చూడండి, ఎట్లుంటాయి తెలుసా? దాని వేళ్ళు అన్నీ సన్నగా వచ్చి ఒకదాంతో ఒకటి పెనేసుకొని ఉంటాయి. తాడి చెట్టు వేళ్ళు లాగానే ఉంటాయి. ఈత చెట్టు వేళ్ళు అదిగో. ఖర్జూరపు చెట్టు వేళ్ళు దొరికితే బాగుంటారా? దానికి కొంగటేరు, పక్క వేర్లు ఏముండవు. మొత్తం ఒకదానికోటికి. అది ఏం సూచిస్తుందంటే సంఘాన్ని సూచిస్తుంది, సంఘం యొక్క ఐక్యతను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబాలకు సూచిస్తుంది, క్రైస్తవ కుటుంబాలకు సూచిస్తుంది. ఒకళ్ళకొకళ్ళు సంబంధాలు లేని బతుకులు బతకూడదు. కలిసి ప్రార్థించటం, కలిసి మాట్లాడుకోవటం. అయ్యో చూడండి, కొబ్బరి చెట్టు వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు, ఈత చెట్టు వేళ్ళు, ఖర్జూరపు చెట్టు వేళ్ళు దాదాపు అలానే ఉంటాయి. ఇక్కడ చెట్టు ఉంటే ఎక్కడికో పోయి ముసుగులో వేరు పోయి ఎక్కడెక్కడో గడ్డి తిందు. ఎక్కడ చెట్టు ఉంటుందో దాని కింద అలాగా చాలా వేళ్ళు వస్తాయి. అన్నీ ఒకదానికొకటి పెన వేసుకొని ఆ మట్టిని అలా పట్టుకొని ఉంటాయి. అది ఐక్యతను సూచిస్తుంది. ఏ సంఘం అయితే ఏకమై పరిచర్య విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ దైవజనుడితో కలిసి ఏకీభవించి ఐక్యతతో ప్రవర్తిస్తారో ఆ సంఘాల అభివృద్ధిని ఎవ్వడు ఆపజాలడు. నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్న వాగ్దానం, నా ప్రవచన వాగ్దానం నెరవేరిద్ది. ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో జరిగిద్ది ఇది. కుటుంబాలు కూడా అంతే. ఉండేది నలుగురు, 4 పెత్తనాలు, 4 దారులు. ఏం బతుకులో ఏమో చండాలంగా. విధేయత చూపరు, పెద్దోళ్ళకి లోబడరు, గౌరవించరు, వాళ్ళ మాటలు వినరు. వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళే.
దేవుని పిల్లల కుటుంబాలు అలా ఉండకూడదు. ఖర్జూరపు చెట్టు పై బాటమే కాదు, భూగర్భంలో కూడా పాఠం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వేళ్ళు సంఘటితమై ఉంటాయి, సమైక్యమై ఉంటాయి. శబాష్. చూడండి, దాదాపు సన్నని వేళ్ళు చూడు ఎలా పట్టుకుని ఉందో చూడండి. ఒకదాని ఒకటి మొత్తం ఒక గుట్ట అయితే పట్టుకుని ఉన్నాయి చూడండి. సన్నని వేళ్ళు, గుంపు కలిసే ఉంటాయి. చాలా వేళ్ళు ఉంటాయి, కలిసే ఉంటాయి. ఇక్కడ కారణం ఉంటే ఆ బజార్లోకి ఒక వేరు, ఈ బజార్లోకి ఒక వేరు, ఒకళ్ళ సంబంధాలు ఉండవు. కొన్ని చెట్లకి అట్లా పోతాయి, కొన్ని చెట్లకి. కానీ దీని లైఫ్ అది కాదు, దీని పొజిషన్ అది కాదు. మొత్తం కలిసి సంఘటితమై ఉంటాయి. చాలు. మనం నలుగురు 4 దిక్కులు పోయే టైపు కాదు. మనమందరం ఏకమై మొన్నంత పని చేశాం. మనమందరం ఏకమై ప్రార్థించాం, ఏకమై కష్టపడ్డాం, ఏకమై ప్రయాసపడ్డాం, ఏకమై ఖర్చు పెట్టాం, ఏకమై కాపలా కాశాం, కన్నీరు విడిచాం, వేలాది మంది రక్షణ కార్యాన్ని చూశాం. ఈరోజు